ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. మొన్న ఏఎస్పీ ఆకాష్ రావును ఐఈడీ బ్లాస్ట్తో మట్టుపెట్టినటువంటి మావోయిస్టులను ఏరివేసేందుకు స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేసినటువంటి డిఆర్జీ బలగాలు సుక్మా జిల్లా అంతా కూడా జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ప్రభావం, మావోయిస్టుల ఉనికి ఉన్నటువంటి ప్రాంతాలను జల్లెడపడుతున్న భద్రతా బలగాలకు కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు తారసపడ్డట్టుగా చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా పలు ఆటోమేటిక్ వెపన్స్తో పాటు పేలుడు పదార్థాలు, ఇతర మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకుంటున్నట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. కుంటా సమీపంలో ఐఈడీ బ్లాస్ట్ చేసి ఏఎస్పీని హతమార్చినటువంటి మావోయిస్టులను ఏరివేసేటువంటి లక్ష్యంగా సుక్మా జిల్లాలో గత 2 రోజులుగా ఒక భారీ ఆపరేషన్ డిఆర్జీ బలగాలు లాంచ్ చేశాయి. ప్రస్తుతం జిల్లా అంతటా కూడా సర్చింగ్ అండ్ కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని, మరింత మందిని మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు పనిచేస్తున్నాయంటూ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరు ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. మరింత ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. భద్రాచలంలో కొలువైనటువంటి సీతారామస్వామి దేవస్థానంలో జ్యేష్ఠాభిషేక క్రతువును ఆలయ అర్చకులు, వేద పండితులు కన్నుల పండుగ నిర్వహించారు. అత్యంత భక్తి ప్రపత్తులతో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సీతారామస్వాముల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం 81 కలశాలతో ప్రత్యేకంగా స్నపనాలను నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం భక్తులకు తిలకించేందుకు అనుమతించారు. ఒక కన్నుల పండుగగా సాగిన ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. పాఠశాలలకు సంబంధించినటువంటి సెలవులు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రాచల దేవస్థానానికి చేరుకున్నటువంటి భక్తులు ఇవాళ జరిగినటువంటి జ్యేష్ఠాభిషేక సేవను తిలకించి స్వామివారి కృపకు పాత్రలేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి కురిసినటువంటి వర్షానికి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని కల్లూరు ఎన్ఎస్పీ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఎబెనేజర్ అనేటువంటి పాస్టర్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడడంతో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా ఎబెనేజర్ ఇంటి యజమాని ఎబెనేజర్ తెలియజేస్తున్నారు. దీని కారణంగా ఒకసారిగా ఇంట్లో మంటలు చెలరేగి ఏసీ, ల్యాప్టాప్, అట్లాగే వాషింగ్ మిషన్, టీవీతో పాటు ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, బీరువాలో ఉన్నటువంటి ఇతర వస్తువులు, విలువైన వస్తువులన్నీ కాలిపోయాయని, అన్ని కాలి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు స్పందించి తగు విచారణ జరపాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఇక తమ భూములు తమకే వచ్చేలాగా చూడాలని గత 3-4 రోజులుగా అశ్వారావుపేటలో ధర్నా చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజనులు రామన్నపేట నుంచి నిన్న సాయంత్రం కాలినడకలుగా బయలుదేరి ప్రస్తుతం ఈరోజు ములకలపల్లి మండలం మాదాపురం దాకా చేరుకున్నారు. రేపు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో, అంటే కొత్తగూడెంలో ఉన్నటువంటి భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ను, ఇతర రెవెన్యూ అధికారులను, ఫారెస్ట్ అధికారులను కలిసి తమ గోడు వెలిబుచ్చుకుంటామని, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు తమకు భూములను కేటాయించకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ గత 3 రోజులుగా అశ్వారావుపేటలో ధర్నా చేసినటువంటి ఆదివాసీలు రామనగూడెంకి సంబంధించినటువంటి వాళ్ళంతా సర్వే నెంబర్ 30, 36, 39 సంబంధించినటువంటి భూములను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తోని కాలినడకన బయలుదేరినటువంటి గిరిజనులు దాదాపు 100 నుంచి 150 మంది గత రాత్రంతా కూడా నడిచి కొత్తగూడెం జిల్లా పరిసరాలకు చేరుకున్నారు. ఇప్పుడు ములకలపల్లి మండలం మాదాపురం దాకా చేరుకున్నటువంటి ఆదివాసీలు రేపు ఉదయం జిల్లా కలెక్టర్ను కలిసి తమ న్యాయమైనటువంటి డిమాండ్ని తెలియజేస్తామని, హైకోర్టుకు సంబంధించినటువంటి కాపీలు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమ భూములు తమకు అప్పగించాలని ఆయన్ని విజ్ఞప్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.